ప్రకటనల్ని చూసినో హెడ్డింకుల్ని చూసినో మోసపోవద్దు. తాజాగా లోకేష్ చెప్తున్నటువంటి మాట 20 లక్షలు ఉద్యోగిస్తాం అధికారంలోకి రాగానే అని. 20 లక్షల ఉద్యోగాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఉండదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 5 లక్షలు. అది కూడా ఈ కొత్తగా వీళ్ళని కూడా నియమించిన తర్వాత సచివాలయాలు ఇవన్నీ నియమించాక అంతే ఉండేది. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం అంటే అమాయకత్వం, అది అసాధ్యమైనటువంటి పని. ఏంటి ఆయన చెప్పేటువంటిదంటే ప్రైవేటు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కలిపి. ప్రైవేట్ ఉద్యోగాలు అంటే ఇప్పుడు మనం వెళ్ళి ఏ డీమార్ట్లోనే పనిచేసాం అనుకోండి, అది కూడా రేపు పొద్దున ఏం చేస్తుందంటే ప్రభుత్వం అన్ని ప్రైవేట్ సంస్థల్ని ఎంతమంది రిక్రూట్ అయ్యారో చెప్పమంటది. వాళ్ళందరికీ అవసరమైతే కనుక ప్రభుత్వం తరపున ఒక కాగితం ఇచ్చి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మీకు ఉద్యోగం ఇచ్చామని చెప్పండి అంటది. ఆ కాగితం తీసుకుని వాళ్ళు ఇవ్వకపోతే కనుక వాళ్ళని వేధిస్తారు. కాబట్టి వాళ్ళు చెప్పాలి. అట్లాగే మనం కనుక డీమార్ట్లోనో రిలయన్స్లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో ఉద్యోగం సంపాదించుకున్నాం అనుకోండి, ఇదిగో మా వాళ్ళనే అని చెప్తారు. అంతే తప్పించి ఇక్కడ 20 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు అనేటువంటి భ్రమపడద్దు. ఆ ఉద్యోగాలు ఇప్పటికే ఉన్నాయి. వాస్తవంగా చూడండి, ఒక్కసారి ఆదివారం క్లాసిఫైడ్ యాడ్స్ చూడండి ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయో. అలాగే షాపింగ్ మాల్స్ దగ్గర చూడండి ఎన్ని బోర్డులు పెట్టి ఉంటున్నాయో. అపోలోలోను మెడిప్లస్ల దగ్గర చూడండి ఎన్ని బోర్డులు పెట్టి ఉంటున్నాయో. 10,000 రూపాయల జీతానికి దొరికే ఉద్యోగాలు ఇవాళ కుప్పలు తెప్పలం. కాకపోతే యూత్కి ఇంట్రెస్ట్ తగ్గింది, ఏదో కావాలనుకుంటున్నారు. ఆ తపనని రెచ్చగొట్టేటటువంటి యాక్టివిటీ ఇది.